ఏం పేరు అన్న, ఎక్కడి నుంచి వచ్చింది? నమస్తే అన్న. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చింది? మాది వికారాబాద్ డిస్టిక్. ఏ ప్రాబ్లం అని? మోయిన్పేట్ మండల్ రాళ్ళగూడపల్లి విలేజ్ లచ్చనాయర్ తండా. నాకు ఒకటే కిడ్నీ ఉంది సార్. మా మిస్సెస్కి ఒక కిడ్నీ ఉంది. నేను ఒక కిడ్నీ డోనర్ చేసిన, అయినా కానీ 12,50,000 అయింది. ఉన్న పొలం అమ్ముకున్నా. ఇప్పుడు నా పరిస్థితిని ఎవరు పట్టి చేయకొస్తలేరు. వీడికి 2 సార్లు వచ్చిన కలెక్టర్ ఆఫీస్కు పోయినా వికారాబాద్. ఇదివరకు వచ్చిన ఇడికి దీంతో 2 సార్లు ఇక్కడ వచ్చి లోపల రాస్తుండ్రు పంపిస్తుండ్రు అంతే. వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కు 2 సార్లు పోయినా, అయితే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోకొస్తలేరు సార్. ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పాలి? నాకు 2 బిడ్డలు, ఉన్న భూమి అమ్ముకున్నా సార్. అమ్ముకొని ఆపరేషన్ చేయించిన మా భార్యను కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి 12,50,000 అయింది. ఆమెకు ఒకటే కిడ్నీ ఉంది, నాకు ఒకటే కిడ్నీ ఉన్నది. నేను ఒక కిడ్నీ డోనర్ చేసిన నేను. అయినా కానీ ఇప్పుడు ట్యాబ్లెట్కు నెలకు 10,000 అవుతున్నా సార్. 10 లక్షలకు పెంచారు కదా, అది మన కేంద్ర ప్రభుత్వం. అదే మీకు దాంట్లోకి రావట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీ మీద చేయలేరు. కేర్ హాస్పిటల్లో చేయించిన గచ్చిబౌలి. డాక్టర్ పేరు అరిన్ రెడ్డి. మీరు ఏం డిమాండ్ చేస్తారు? నాకు డిమాండ్ ఏంటంటే నాకు పింఛన్ కావాలి. ఇద్దరిలో ఒక్కరికి కంపల్సరీ కావాలి పింఛన్. లేకుంటే మేము బతకగలగం. చిన్న ఫ్యామిలీ మాది, భూమి లేదు, ఏం లేదు, అమ్ముకున్నాం. ఆ విషయం చెప్తున్నా సార్, దయ చేసి అంటున్నాం మీకు. ఎందుకంటే మేము పేదోళ్ళం, చాలా. ఇప్పుడు గతంలో వస్తే ఏమన్నారు అధికారులు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎంత నేను వార్డ్ నెంబర్, కాంగ్రెస్ నుంచి వార్డ్ నెంబర్, ఎంత ఇది చేసినా కానీ పట్టించుకోకొస్తలేరు. మా బాధని ఎవరికైనా చెప్తే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్కు 2 సార్లు పోయినా ఈ పింఛన్ గురించి. ఇప్పుడు ఏ రకంగా చూసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్లో చూసినా ప్రజాపాలన అంటుండు, ప్రజల దగ్గరకి పాలన అంటుండు. మీరేమో ఇట్లా అంటారు. సో ఎట్లా చూస్తారన్న? అన్నీ ఈ ఆరు పథకం చెప్పిండు. 6 పథకంలో ఏది గ్యారంటీ లేదు. అది లేడీస్కు పెట్టిండు. ఎవరికి కాంగ్రెస్ కార్యకర్త మీరు, మీకే న్యాయం జరగనప్పుడు నార్మల్ వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇంకా ఎట్లా జరుగుతుంది సార్, మీరే చెప్పండి. మాకిద్దరికి ఒక్కొక్క కిడ్నీ ఎంత చెప్పినా కానీ ఇంట్రెస్ట్ తీసుకోకొస్తలేరు. మా భార్యకు నెలకు 10,000 అవుతున్నది. నేను ఒక కిడ్నీ డోనర్ చేసిన ఆమెకు ఒక కిడ్నీ డోనర్ చేసిన, ఆమెకు ఒకటే ఉంది, నాకు ఒకటే ఉంది. మా బాధ ఎవ్వరు పట్టించుకోకొస్తలేరు. కలెక్టర్ ఆఫీస్కు 2 సార్లు పోయినా, మళ్ళీ ఇక్కడ 2వ సారి వచ్చిన. ఇప్పుడు పోతే పొద్దున ఇంటికి వెళ్ళి 5 గంటలకు వచ్చిన వికారాబాద్ నుంచి. అయితే ఇదైతే ఆడబోతే రాస్తున్నారు పంపుతున్నారు. 2వ సారి ఇది. నెలకు 10,000 అవుతుంది సార్ మాకు ట్యాబ్లెట్ ఖర్చు. నెలకు 2 సంవత్సరాల సర్జరీ చేయించి 2 లక్షలు అయింది ఇప్పటికీ. సో ఇది పరిస్థితి. సో పట్టించుకోండి, ప్రజాపాలన మాటలే కాదు చేతలు కూడా చేయండి. ఇప్పటికే వ్యతిరేకత మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మేల్కోనండి, నిద్రపోకండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జియో 46 బాధితులు ఏడుస్తున్నారు. ఇక్కడ గురుకులాలు కూడా ఏడుస్తూ ఉన్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూలు, ఆరోగ్య సమస్యలు, చాలా రకాల సమస్యలు ఉన్నారు. మీరేమో నిమ్ముకు నిరుతనట్టు మీటింగ్లలో ప్రజాపాలన అంటారు, ప్రజల వద్దకే పాలన అంటారు. అది ఎక్కడ కూడా జరుగుతలేదని మేము అంటలేము. మళ్ళీ మీ కార్యకర్తలు, మీ ప్రజలే అంటారు. మీ కార్యకర్త, ఈయన కాంగ్రెస్ కార్యకర్త అనట, ఈయననే చెప్తుంది. నేను ప్యూర్ కాంగ్రెస్ క్యాండిడేట్. నేను వార్డ్ నెంబర్ 75 ఓట్లతో మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్తో చాలా యుద్ధం చేసిన నేను అపోజిట్ పార్టీ వాళ్ళతో. అని ఇంత త్యాగం చేసినా కానీ ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోకొస్తలేరు. ఎలక్షన్ మూమెంట్లో చెప్తుండ్రు అంతే. మాకిద్దరికి ఒక్కొక్క కిడ్నీ ఉన్నది అన్నది. మా మిస్సెస్కి ఒకటే ఉంది, నాకు ఒకటే ఉంది. ఇంత ట్యాబ్లెట్ అవుతున్నది. పింఛన్ కావాలంటే కాదు బాబు అంటుండ్రు. ఏడ పోయినా కానీ, కలెక్టర్ ఆఫీస్ పోయినా కానీ కాదు అంటనే చెప్తున్నారు. ఒక్కరికి చేస్తే మా గిట్ట ఏదో అభిమానం ఉంచుకుంటాం. వాళ్ళు కోరేది ఏంటంటే ఏదో లక్షలు ఇవ్వమంటలేరు, కోట్లు ఇవ్వమంటారు, పింఛన్ ఇవ్వమంటారు. కొత్త పింఛన్ స్టార్ట్ చేయండి, ఆ రేషన్ కార్డులు ఏందో ఇవ్వండి. సో ప్రజలను పట్టించుకోండి, ప్రజాపాలన అనిపించుకోండి.